మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారో? గతించిన వారు అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు ఇప్పుడు కూడా అపాయం అనేది నా పట్ల నీకు ఏమీ రాదు, జరగదు కూడాను. ఎందుకంటే కుడి ప్రక్క ఎడం ప్రక్క మరి ముందు వెనక మరి నేను నిన్ను ఆవరించి ఉన్నాను. దానివల్ల మరి నలుదిశలా కూడా నిన్ను కప్పేశాను. మరి దానివల్ల నీకు ఎటువంటి అపాయము ఆపద ఇబ్బంది ఏది కలగదు. నీకు నెమ్మదిని దయచేస్తున్నాను, నేను శాంతిని సమాధానాన్ని ఇస్తున్నాను అని ఆదరణకరమైన మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరి చిన్న వాగ్దానము దినమంతా మరి నువ్వు ఏ పని చేసినప్పటికీ ఆ పని చేసుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ ఉంటే మరి నీకు ఆ రోజంతా ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. మీరే కదండి, చదివిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందండి ఈ వాగ్దానం. మరి మీకు తోడుగా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కూడా ఆయన కాపుదల మీకు దేవుడు తోడుగా ఉండతాడనమాట అండి. మరి ఎప్పుడు కూడా ఆయన కాపుదల మనం కోరుకోవాలి. ఆయన కాపుదల మన పట్ల ఉండేలాగా మనం చూసుకోవాలి. మరి ఆయన క్షేమం ఇమ్మని మనం అడగాలి దేవుణ్ణి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది అనమాట అండి. మీరే కదండి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా కూడా ఉంటారు దినమంతా కూడా. మరి మీరు కూడా మరి లేచింది మొదలుకొని పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మరి దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీకు సమయం ఉన్నప్పుడు మరి నీ అవసరతల కొరకు ఆయన్ని అడగాలి. అప్పుడు అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడనమాట. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా ఉంటుందండి. ఈ చిన్న వాగ్దానం మరి ఈ దినమంతా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో మరి అందరి జీవితాల్లో కూడా ఉపయోగపడాలని ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ